Hey guys, welcome back to my channel with another tutorial. సో ఈరోజు మనం అడోబ్ ఇలిస్ట్రేటర్లో ఒక మినిమలిస్టిక్ లోగో ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీలో ఎవరైనా గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు అండ్ అలాగే లోగో ఎలా డిజైన్ చేయాలో నేర్చుకున్న వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ గైస్, ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే అప్డేట్స్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ఫస్ట్ నేను అడోబ్ ఇలిస్ట్రేటర్ ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఈరోజు మనం చేయబోయే లోగో ఇదే అనమాట. సో దీనికోసం మనం ముందుగా ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ టూల్ తీసుకోవాలి. టెక్స్ట్ టూల్ తీసుకొని ఒక్కోసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ టెక్స్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఫస్ట్ ఎస్ టైప్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ Ctrl+A సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 150 పెట్టేసుకున్నాను. ఓకే, అండ్ ఇక్కడ ఫాంట్ వచ్చేసి బెల్ ఎంటీ తీసుకున్నాను అనమాట. ఈ ఫాంట్ యొక్క డౌన్లోడ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎస్ తీసుకున్నాను అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటే ఒక ఆప్షన్ వస్తుంది. సో దీన్ని డబల్ క్లిక్ ఇచ్చి క్యాప్స్ లాక్ ఆన్ చేసుకొని ఐ టైప్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీని ఫాంట్ వచ్చేసి 300 అలా పెట్టేసుకుంటున్నాను. అండ్ టెంపరీగా దీనికి నేను ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను అండ్ సేమ్ దీనికి కూడా ఒక డిఫరెంట్ కలర్ ఇస్తాను. సో దీన్ని నేను ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటాను. సో రైట్ క్లిక్, అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. సో ఫస్ట్ వీటిని అవుట్లైన్స్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో ఎస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ నేను క్రియేట్ అవుట్లైన్స్ అని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ లేయర్స్లోకి వెళ్ళి టెంపరీగా దీన్ని నేను ఇక్కడ లాక్ చేసుకుంటాను. సో ఇది మనకి ఇప్పుడు సెలెక్ట్ అవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఐ సెలెక్ట్ అవుతుంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి క్రియేట్ అవుట్లైన్స్ అని క్రియేట్ చేసుకుంటాను. అండ్ కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని దీని సైజ్ అనేది ఎన్లార్జ్ చేసుకుంటాను కొద్దిగా. అండ్ లేయర్స్లోకి వెళ్ళి దీన్ని లాక్ చేసుకుంటాను. అండ్ ఎస్ ఏదైతే ఉందో దీన్ని అన్లాక్ చేసుకుంటాను. అన్లాక్ చేసుకొని ఎస్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను ఇక్కడ ఇలా. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఈ రెండింటిని నేను డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని సైడ్కి ఇలా డ్రాగ్ చేసుకొని ఒక కాపీ పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను డైరెక్ట్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ ఒకసారి ఇలా క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నుంచి క్లిక్ చేసుకొని ఇలా డ్రాగ్ చేసుకుంటాను. సో ఈ రెండు మనకు 2 సపరేట్ షేప్స్ అయిపోయినాయి అనమాట. రైట్ క్లిక్ ఇచ్చి అన్గ్రూప్ అని అన్గ్రూప్ చేసుకుంటాను. సో ఇదొక షేప్ అయిపోయింది, ఇదొక షేప్ అయిపోయింది అనమాట. ఈ రెండింటిని జాగ్రత్తగా ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ వీటికి రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసుకొని దీనికి మనం ఇప్పుడు ఒరిజినల్ కలర్ ఇచ్చేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ ఎస్ ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకోవాలన్నమాట. ఓకే, కరెక్ట్ సెట్ అయింది పొజిషన్. అండ్ దీనికి కూడా ఒరిజినల్ కలర్ ఇచ్చేద్దాం. సో ఇక్కడ గ్రేడియంట్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఒకసారి ఇలా క్లిక్ చేసుకుంటే మనకు గ్రేడియంట్ అప్లై అయిపోతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ కలర్ వచ్చేసి ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ సెకండ్ కలర్ వచ్చేసి ఇక్కడ ఈ కలర్ తీసుకున్నాను, కొద్దిగా ఆరెంజ్ టైప్ ఉంది. ఓకే, అండ్ ఇక్కడ గ్రేడియంట్ వచ్చేసి నేను ఇక్కడ రాడికల్ పెట్టేసుకున్నాను. అండ్ యాంగిల్ వచ్చేసి 0 పెట్టేసుకున్నాను. సో ఇక్కడ సెంటర్ నుంచి మనకు కలర్ అనేది పాపప్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ షేప్స్ ఏవైతున్నాయో రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో అప్పుడు ఇది ముందరకు వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనకు చూడడానికి ఇలా 3D ఎఫెక్ట్ వస్తుంది. సో మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను నేను ఏం చేస్తాను. Ctrl+Z అండు. సో ఇది ఉంది కదా, ఇది ఈ ఎస్ షేప్కి ముందరకు వచ్చేస్తుంది అనమాట. సో సింపుల్గా ఆల్రెడీ ఇక్కడ మనకి ఇక్కడ కటింగ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది ఏంటి అంటే జస్ట్ ముందరకు వచ్చేసింది అనమాట, ఇది అంతే. సో రిమైనింగ్ వీటితో మనకు అవసరం లేదు, డిలీట్ చేసేసుకుందాం. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ అని గ్రూప్ చేసేసుకొని సెంటర్లోకి అలైన్ చేసుకుందాం. అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఈ గ్రేడియంట్ గురించి ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే గ్రేడియంట్ టూల్ ఎలా యూజ్ చేయాలో దానికోసం నేను ఒక సపరేట్ వీడియో చేశాను. సో దాంట్లో కంప్లీట్గా గ్రేడియంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్గా. సో ఆ వీడియోని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఈజీగా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ రెక్టాంగిల్ టూల్ తీసుకుందాం. సో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకుందాం. ఒక ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ కార్నర్కి వెళ్ళి కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా రొటేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ ఇలా రొటేట్ అవుతుంది అనమాట.
అండ్ ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి దీని కలర్ వచ్చేసి నేను ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ దీన్ని కూడా సెంటర్లోకి అలైన్ చేసుకుంటాను. అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ అండ్ రైట్ క్లిక్ ఇచ్చి అరేంజ్ సెంట్ టు బ్యాక్ అండ్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది మనకు వెనుకకి వెళ్ళిపోతుంది. అండ్ దెన్ కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ దీని సైజ్ అనేది ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. అండ్ నేను దీని ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా ఎడిట్, కాపీ, ఎడిట్, పేస్ట్ ఇన్ ఫ్రంట్. సో ఏదైతే పేస్ట్ అయిందో దాన్ని నేను కీబోర్డ్లో షిఫ్ట్ అండ్ ఆల్ క్లిక్ అండ్ హోల్డ్ చేస్తూ కొద్దిగా ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటాను. చేసేసుకొని ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసేసుకుంటే మనకు ఫిల్ అనేది ఎంటీ అవుతుంది అండ్ స్ట్రోక్ అనేది కలర్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ స్ట్రోక్ సైజ్ వచ్చేసి నేను ఇక్కడ 5 పెట్టేసుకుంటాను. సో అప్పుడు మనకు చూసుకున్నట్లయితే స్ట్రోక్ అనేది థిక్నెస్ ఇలా వచ్చింది. సో దీన్ని నేను సైడ్లో పెట్టుకొని చూపిస్తాను. ఇదే అనమాట నేను ఇప్పుడు చేసుకుంది. సో దాన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ కింద మనకు టెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఈ టెక్స్ట్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్నాను. సో మనకి ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ వస్తుంది. దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. లోగో నేమ్ కంట్రోలే. సో ఇక్కడ పారాగ్రాఫ్ వచ్చేసి అలైన్ సెంటర్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ అలైన్ ఆప్షన్ వచ్చేసి అలైన్ టు సెంటర్, హారిజాంటల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఫాంట్ సైజ్ తగ్గించుకుంటాను 80. ఓకే, అండ్ ఇక్కడ ఫాంట్ కలర్ వచ్చేసి ఈ కలర్ తీసుకుంటున్నాను. సో చూడడానికి ఇలా కొద్దిగా డార్క్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అన్నిటినీ డ్రాగ్ అండ్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి గ్రూప్ చేసుకుంటున్నాను. గ్రూప్ చేసుకొని అలైన్ ఆప్షన్స్లోకి వెళ్ళి హారిజాంటల్ అలైన్ సెంటర్ అండ్ వర్టికల్ అలైన్ సెంటర్ పైన క్లిక్ చేసుకుంటాను. సో అది మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ సెంటర్లోకి అలైన్ అవుతుంది అనమాట. అండ్ వీటిని డిలీట్ చేసుకుందాం, వీటితో అవసరం లేదు. సో చూడడానికి మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మనం అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో ఒక ఈజీ అండ్ సింపుల్ మినిమలిస్టిక్ లోగో ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్, మీకు ఇలాంటి మరికొన్ని గ్రాఫిక్ డిజైనింగ్ ట్యూటోరియల్స్ అండ్ లోగో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.